గ్రీటింగ్స్ అండ్ ఏమో జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే సామెతలు 24:16 వచనం చూడండి. సామెతలు 24:16 వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినాను తిరిగి లేచును, ఆపత్కాలంలో భక్తిహీనులు కూదురు. చూసిరా, నీతిమంతుడు 7 సార్లు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నీటి తరంగాలు ఎలా ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఉంటాయి. కాబట్టి నీతిమంతుడు 7 సార్లు కూడా తిరిగి లేస్తాడు. మీరు దేవుని సేవకులైనా, దేవుని పరిచారకులైనా, సువార్థికులైనా, ఎవరైనా సరే మీకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినాయా? సాతాను దుష్టుడు అపవాది ఎలా ఉంటాడు? 1 పేతురు 5:8 గర్జించిన సింహం వలె ఉంటాడు. కాబట్టి ఎక్కడో ఒక చోట పడేస్తాడు. కాబట్టి ఆదాము హవ్వలు ఏదైనా తోటి నుంచి పడ్డారా? మళ్ళీ క్రీస్తు ఆ దేవుని సహవాసం కలగజేయడానికి వచ్చిండు. సంసోను చూడండి, దళిల విషయం పడిపోయినట్టే మళ్ళీ లేవలేడు. చాలామంది ప్రవక్తలు, రాజులు, యెహోషాపాతు చూడండి, ఇశ్రాయేల్ దేశంకు అన్ని రాజులకు యుద్ధం జరిగినప్పుడు యెహోషాపాతు అతను చేసిన నీతి క్రియలు అతనికి తోడైనవి. యుద్ధంలో దేవుడు తప్పిస్తాడు. హిజ్కియా చూడండి, నీతిమంతుడు. మరి దేవుని స్తుతించగన జ్యోతిష్కాలు రకరకాలు నమ్మినప్పుడు మోషే పలికిన మొదటి ఆజ్ఞ నీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆజ్ఞ తప్పించి మితిమీరి మాంసము, ద్రాక్షరసము తిని దేవుని సరిగా స్తుతించక ఉపవాసం లేకుండా ఉన్నప్పుడు ఏమైంది? హిజ్కియాకు మరణకారణం వ్యాధి పెట్టిండు. నీతిమంతుడే, ఒకసారి పడిపోయాడు. మళ్ళీ గోడ తట్టు కళ్ళు చేసిన 15 సంవత్సరాల వయసు పొడగిస్తాడు. కాబట్టి మీరు ఒకసారి పడ్డారా, 2 సార్లు పడ్డారా, 3 సార్లు పడ్డారా? కానీ దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నదనవో అంత ప్రేమిస్తున్నాడు. సో మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వబడు, దేవా నాకు మొదటి ప్రేమ ఇవ్వండి, తండ్రి నన్ను మీ సన్నిధిలోకి తీసుకోండి, నన్ను మీ పాత్రగా వాడుకోండి అని అడిగితే ఖచ్చితంగా చిన్న పిల్లల తండ్రి ఏ విధంగా జాలి పడతాడో మీ అందు జాలి పడతాడు. మీ కుటుంబ సభ్యుల ఎడల, మీ ఎడల, మీ శ్రమలు, మీ ఇబ్బందులు, ఇరుకులని ఒక రోజు కాదు, దేవుడు ఒక క్షణంలో తీసేసే అధికారం ఉంది. ఎందుకంటే ఈ భూలోకంలో, నరకంలో, పరలోకంలో 3 లోకాల్లో అధికారం ఉంది క్రీస్తు. సో మనం పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించి తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు పాటించి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని 30 60 100 దీవిస్తాడు. మీకు ఇప్పుడు దేవుని పరిచయం అనేది కృపావారాలు నానా రకాలు ఉన్నాయి. ఉపదేశకులు, అద్భుతం చేయవారు గారు, రకరకాలు ఉన్నాయి. కాబట్టి మీరు మందిరంలో కార్పెట్లు వేసిన అది ఒక పరిచర్య. మందిరం ఊడ్చిన, వంటలు వండిన, బుక్ స్టాల్ అయినా, లైబ్రరీ అయినా, మీరు సెక్యూరిటీ పని చేసిన, వాచ్మెన్ పని చేసిన, దేవుని వాక్యం బోధించిన, ట్రాన్స్లేషన్ చేసిన, ఇవన్నింటివి యేసయ్య పనిలో ఒక పనిముట్టు. కరపత్రాలు వంచడం, ట్రాక్స్ వంచడం, బట్టల పంపిణీ, ఏదో ఒకటి, బీదలకు దాన ధర్మాలు, భోజనాలు పెట్టించడం, ఇవన్నీ దేవుని సేవలో ఒక సేవ. మీరు ఏ సేవ చేసి పడిపోయారు? ఎందుకంటే ఒక ఉపమానం ఉంది కదా, ఒక అపవిత్రత ఒక మనిషిని తిరిగిన తర్వాత నీరు లేని చోట్ల వెతుకుతూ అది మరీ అపవిత్రం తీసుకొచ్చి అక్కడనే ఉండడం, అతను మొదటి స్థితి కడప తీసుకుంటే మరీ చెడ్డదాగం. ఈ విధంగా ఈ దుష్టతరం వారికి సంభవిస్తుంది. అనేకులు మొదటి వరకు కడప రావుచున్నారు. సో మనం ఏం చేయాలంటే అడుగుడు మీకు ఇవ్వబడి ఉంది కదా, అడగాలి దేవుణ్ణి. దావీదు మహారాజు చూడండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించాడు. రాజు కాకముందు కొన్ని కీర్తనలు రాశాడు. కీర్తనలు 150 ఉన్నాయి కదా, అందులో అధికంగా ఉన్నాయి దావీదు మహారాజుయే. దావీదు మహారాజు రాజు కాకముందు ఉన్నాయి, రాజు అయిన తర్వాత ఉన్నాయి. ఆ బత్షెబతో పాపం చేసి, ఉరియా నరహత్య చేసి, అన్యరాజులను దోచుకొని, అక్కడ ఎన్ని రకాల మోసే 10 ఆజ్ఞలు, దాదాపు 10 ఆజ్ఞలు పాటించలేదు, కోల్పోయాడు. అయినా కానీ దేవుడు మళ్ళీ అతడు కన్నీటి ప్రార్థన చేసి ఒప్పుకొని మళ్ళీ కీర్తన రాసిండు. కీర్తన 51 చూడండి, కీర్తన 91. ఇవన్నీ శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో
కన్నీరు అంటే దాని మారదు అంటాడు కదా, నా కళ్ళతోటి నాకు పడక కొట్టుకపోతుంది అంటాడు. నా కన్నీళ్ళు నీ గుడిలో లెక్కింపబడినాయంట. అంటే దేవుని సన్నిధిలో ఎంతో మొర్రపెట్టుతాడు. ఇరిమియా 33:3 ఉంది కదా, మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢార్థమైన విషయాలను తెలియచేసేది. ఈ జీవితం ఎంత నీటి బుగ్గ లాంటి జీవితం. మన క్రీస్తు DNA కలిగి ఉండాలి. హౌ క్రైస్ట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ లైక్ ఏ ల్యాంబ్. క్రీస్తు ఎలా వచ్చాడు ఈ భూలోకంకి? ఒక గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు. 33 సంవత్సరాలు బతికి 3.5 సంవత్సరాలు సువార్త ప్రారంభించి యెరూషలేములో సువార్త ప్రారంభించాడు. గలిలయ, కపెర్నహూము, కొరజీన, బెత్సైదా రకరకాల ప్రాంతాలు సువార్త చెప్పాడు. మరి చెప్పినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళంతా ఏమన్నారు? ఇవి వెర్రివాడు, దయ్యం పట్టినవాడు, సమరయుడు హేళన చేసారు. ఎన్ని చేసినా కానీ అవన్నీ హేళనను తీసేసుకుంటూ దేవుని ప్రేమను, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ముందుకెళ్ళిండు. కానీ సువార్త ఆపలేదు. కాబట్టి మీరు ఇప్పుడు ఎలాంటి శ్రమలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఇరుకులున్నా అడుగుడు మీకు ఇవ్వబడి ఉంది కదా. మరి మీ శత్రువుని ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం అడగాల. ఏం అడగాల? ప్రభు నాకు మోషే లాంటి సాత్వికాన్ని ఇవ్వండి, యోబు లాంటి యథార్థతనివ్వండి, యేసయ్య మీలాంటి ప్రేమనివ్వండి. ఇవి అడిగినామనుకోండి ఖచ్చితంగా ఇస్తాడు. నీతిమంతుడు 7 సార్లు ఆడగానే తిరిగి లేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్, దిస్ ఇస్ ద లాస్ట్ సెంటెన్స్. లెస్ ఈట్, లెస్ డ్రింక్, లెస్ టాక్, లెస్ స్లీప్, మోర్ ప్రే. ఎందుకంటే తక్కువ మాట్లాడి, తక్కువ నిద్రపోయి, తక్కువ తిని, తక్కువ తాగి, ఎక్కువ ప్రార్థన చేసినాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. రాజులు, ప్రవక్తలు, పరిశుద్ధ బైబిల్ రాసిన, పరిశుద్ధ బైబిల్లో ఉన్న పరిచారకులు, ఎజ్రా, నెహెమ్యా కానీ వీళ్ళంతా ఎలా ఉన్నారు? ఉపవాసం ఉండి. మోషే కూడా 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళకి ఏముంది? 24 గంటలు నడుచుడే వాళ్ళకు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈజిప్ట్ దాటిన తర్వాత సౌదీ అరేబియా ఉంది కదా, దాని చుట్టూ ఆ హేరేబు కొండ చుట్టూ తిరగాలి. అది 11 రోజుల ప్రయాణమే. కానీ దేవుడు 40 సంవత్సరాలు చేసిండు. వాళ్ళ టెస్ట్ ఇజ్రాయెల్ జనాంగం టెస్ట్. ఎందుకంటే పరలోక మన్నా ఉంది, మాంసం బదులు పూరీలు ఉన్నాయి, వాళ్ళ వస్త్రాలు పాదగిలేవి, వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు అది. సో మీకు ఇప్పుడు ఎలాంటి శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, దేవుడు తోడుగా ఉంటాడు. లైక్ షద్రక్, అబేద్నెగో, మోషేక్. ఓకే, మరి నా గురించి కూడా, నా కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా నాన్నగారి పేరు రాజం, మోకాలు నొప్పులు ఉన్నాయి. ఈ ఉపమాన ప్రకారం 7 దురత్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్లో, నా స్నేహితులలో చాలామంది, నా విశ్వాసులలో కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తిని దీవించినాం అనుకో, ఖచ్చితంగా మన ఇంటికి ఆశీర్వాదాలు వస్తాయి. ఎక్కువ నేను నా కుటుంబ క్షేమం కోసం చేసుకుంటా, కానీ ఎక్కువగా మీ గురించి, ఈ ప్రపంచ క్షేమం గురించి, రాష్ట్ర క్షేమం, జిల్లా క్షేమం, మండల క్షేమం, మా గ్రామ క్షేమం కోసం ప్రార్థన చేస్తాం. ఆటోమేటిక్గా దేవుడు మా కుటుంబానికి చేస్తాడు. ఈ విషయం ఏంటంటే, నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయడు. ద గ్రేట్ ప్రాఫిట్ అపోస్తలుడైన పౌలే చెప్తాడు, 1 Thessalonians 5:25, నా కొరకు ప్రార్థన చేయడి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.